మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం ఆర్విఎస్ఎస్ శ్రీనివాస్ గారు రాసిన లాజిక్ అనే కథ విందాం. The theory states that every criminal leaves a trace of himself at the scene of the crime and every criminal takes some evidence away from the scene అని రాయడం మొదలుపెట్టాడు రవికాంత్. ఇంతలో గాజుల శబ్దం, ఫిల్టర్ కాఫీ వాసన, పట్టీల సవడి బెడ్రూమ్లోకి వచ్చేశాయి. రాత్రి ఏవో రిపోర్ట్లన్నీ చూసుకుంటూ లేట్గా పడుకున్నావు. ఆదివారం నీకు సెలవే కదా, ఇంకాసేపు పడుకోకుండా లేవగానే మొదలు పెట్టాలా ఈ రాత్రులు అంటూ చేతిలో పెన్ లాగేసుకుంది లావణ్య. లా స్టూడెంట్స్ కోసం ఆర్టికల్ రాస్తున్నానురా. ఈరోజు మధ్యాహ్నానికల్లా ఫైనల్ చేసి లా యూనివర్సిటీలో సబ్మిట్ చేయాలి. ఈ టాపిక్ మీద వచ్చే వారం సెమినార్ కండక్ట్ చేస్తున్నారట. ఈరోజు సెలవైన అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ వాళ్ళు మధ్యాహ్నం దాకా ఆఫీస్ ఓపెన్ చేసి ఉంచుతారట. లావు, అస్తమాను చేసే ఉప్మా కాకుండా పూరీ కూర చేయలావు. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు రవికాంత్. అదిగో, ఆ పేరుతో పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. నన్ను ముద్దు పేరుతో పిలుస్తున్నావో లేక బొద్దుగా ఉంటానని వెక్కిరిస్తున్నావో తెలీదు అంటున్న ఆమె మాటలు పూర్తిగా వినకుండానే అక్కడి నుంచి బాత్రూంలోకి పారిపోయాడు రవికాంత్. స్నానం చేసి వచ్చేసరికి పొంగిన వేడివేడి పూరీలు ప్లేట్లో కనిపించేసరికి లోపలున్న ఆకలి మరింత పెరిగిపోయినట్లు అనిపించింది. ఓ అరడజన్ పూరీలు లాగించి మరో కప్పు కాఫీ తాగి హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు రవికాంత్. లావు అనబోయి ఎందుకైనా మంచిదని, బంగారం బెడ్రూంలోంచి పెన్, రైటింగ్ ప్యాడ్ తెచ్చిపెట్టువు అంటూ లావణ్యని పిలిచాడు రవికాంత్. టిఫిన్ తినేసి పని మనిషికి అంట్లు వేసి వస్తానాగు. నువ్వు ఇప్పుడే తిన్నావు కదా, ఓ 10 నిమిషాలు టీవీలో నీకు ఇష్టమైన క్రైమ్ న్యూస్ చూస్తుండు అంటూ వంటింట్లోంచి బదిలిచ్చింది లావణ్య. టీవీ పెట్టుకుని వార్తల ఛానళ్లు చూస్తుండగానే రైటింగ్ ప్యాడ్, పేపర్లు, పెన్ అన్ని తెచ్చి టీపై మీద పెట్టింది లావణ్య. కూర్చున్న చోటు నుంచి లేవకుండా ఓ 2 గంటల్లో ఆర్టికల్ పూర్తి చేశాడు రవికాంత్. ఫోన్ చేతిలోకి తీసుకుని నల్సార్ లా యూనివర్సిటీ అడ్మిన్ సెక్షన్లోని హెడ్ క్లర్క్ కి కాల్ చేసి, గుడ్ మార్నింగ్ మధుసూదన్ గారు, నేను వరంగల్ సెషన్ కోర్ట్ జడ్జి రవికాంత్ని మాట్లాడుతున్నాను. ఇన్వెస్టిగేషన్ గురించి రాసిన ఆర్టికల్ ఇప్పుడే పూర్తి చేశాను. రిటర్న్ పేపర్స్ ఈరోజు సబ్మిట్ చేయాలని నిన్ననే వీసీ గారు చెప్పారు. ఇవి స్కాన్ చేసి మీకు పంపేనా లేక తీసుకురావాలా అని అడిగాడు రవికాంత్. నమస్తే సార్, మీరు మెయిల్ చేసేయచ్చు నాకు, కాకపోతే టైప్ చేసి పీడిఎఫ్ నాకు పంపండి. మీ పర్సనల్ ఐడి నుంచి కాకుండా గవర్నమెంట్ మీకు ఇచ్చిన ఐడి నుంచి పంపితే మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం అని అట్నుంచి బదిలిచ్చాడు మధుసూదన్. లావు, మై డియర్ హనీ, నా బంగారం అంటూ లావణ్యని పిలిచాడు రవికాంత్. ఆహా, ఇంత ముద్దుగా పిలిచావంటే నాతో ఏదో పనుందన్నమాట అంటూ చేస్తున్న పని ఆపి హాల్లోకి వచ్చింది లావణ్య. పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీధర్ కాసేపట్లో వస్తున్నట్లుగా మెసేజ్ పెట్టారు. ఈ 20 పేపర్స్ టైప్ చేసి పెట్టావంటే సాయంత్రం రుచి రెస్టారెంట్లో నీకు ఇష్టమైన కాశ్మీర్ పులావ్ తినిపిస్తాను అంటూ లావణ్యని బతిమాలాడు రవికాంత్. సరే చేసిస్తాలే, పులావ్ కోసం కాదులే, ఈ పని చేయకపోయినా తినిపిస్తావని తెలుసు నాకు అంటూ పేపర్స్ తీసుకెళ్లి సరిగ్గా గంటలో అంతా టైప్ చేసి తెచ్చేసింది లావణ్య. రవి, మొదటి 2 లైన్స్ చూశాక నాకున్న ప్రాబ్లం సాల్వ్ చేసి పెడతా అని అనిపిస్తుంది. అలా చేసావనుకో, ఓ వారం పాటు పొద్దున్నే ఉప్మా తప్ప మిగిలిన టిఫిన్లు చేసి పెడతాను. ప్లీజ్ ప్లీజ్ ఓకే అనువు అంటూ గారాలిపోయింది లావణ్య. సరే లావు, ప్రయత్నిస్తాలే. ఈ పేపర్ స్కాన్ చేసి యూనివర్సిటీకి మెయిల్ పెట్టేసి వస్తాను. అప్పుడు చెప్పు నీకొచ్చిన ప్రాబ్లం ఏమిటో అంటూ మొబైల్తో పేపర్ స్కాన్ చేయడం మొదలుపెట్టాడు రవికాంత్. మళ్లీ ఛాన్స్ తప్పిపోతుందేమోనని సోఫాలోంచి లేచి వెళ్లి తన మొబైల్ తెచ్చుకొని కూర్చుంది లావణ్య. స్కాన్ చేసి మెయిల్ చేశాక మధుసూదన్ కి ఫోన్ చేసి మెయిల్ చెక్ చేసుకోమని చెప్పాడు రవికాంత్. పీపీ గారు వచ్చేలోగా నీ సమస్య ఏమిటో చెప్పు. అది ఇది అని చెప్పి చివరికి చీరలు, నగలు వీటి గురించి చెప్పే మాట అయితే మాత్రం ఆయన వచ్చి వెళ్ళక చెప్పు అన్నాడు రవికాంత్. నీకు అన్నిటికీ వేళకోళమే. ఇప్పుడు ఎలాగో ఫ్రీగా ఉన్నావని చెప్తున్నాను. నేను రాసిన పాటలు వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్ గ్రూపుల్లోనూ పోస్ట్ చేసుకుంటూ ఉంటానని నీకు తెలుసు కదా. మొన్న ఈ మధ్య రాగమంజరి అనే ఫేస్బుక్ గ్రూప్ వాళ్ళు పాటల పోటీ పెట్టారు. దానిలో రాసిన పాటలకి వచ్చిన లైక్లు, కామెంట్లు చెక్ చేసి వాటిని బట్టి విన్నర్ని సెలెక్ట్ చేస్తామని అడ్మిన్లో అనౌన్స్ చేశారు. అందులో క్రిందటిసారి నాకు ఫస్ట్ వచ్చింది. కానీ ఈసారి కామెంట్స్ చూస్తుంటే మాత్రం నాకు వచ్చేలా లేదు. లాస్ట్ టైం సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్లే గెలిచేలా కనబడుతుంది. కానీ కొన్ని కామెంట్స్ చూస్తుంటే మాత్రం కావాలని పెట్టినట్లుగా కనబడుతుంది. వాళ్ళు నా ఫ్రెండ్స్ లిస్ట్ లో లేరు.
నేను మళ్ళీ గెలవాలంటే ఈ విషయం అడ్మిన్స్ దృష్టిలోకి తీసుకెళ్ళాలి. నీ పాటలు నచ్చలేదేమో అంటారు వాళ్ళు. ఆధారాలు చూపించమని అడిగితే కామెంట్లు తప్ప ఇంకేమీ లేవు నా దగ్గర. ఏం చేయాలో పాల్పోవడం లేదు అంది లావణ్య. ఓస్, ఇంతేనా డియర్? నువ్వు చదివిన కంప్యూటర్ సైన్స్ లో ప్రోగ్రామింగ్ చేసినప్పుడు అల్గోరిథం రాసి ఉంటావు కదా, అది ఉపయోగిస్తే చాలు, ఇట్టే పట్టేసుకోవచ్చును. దీనికి నా బుర్ర వాడాల్సిన పనే లేదు. అయినా హెల్ప్ చేస్తానన్నాను కాబట్టి ల్యాప్టాప్ ఇలా తీసుకురా, లాగిన్ చేసి వాట్సాప్, ఫేస్బుక్ ఓపెన్ చేయి. కాసేపట్లోనే నీకు వాళ్ళెవరో చెప్పేస్తాను కాన్ఫిడెంట్ గా అన్నాడు రవికాంత్. వావ్, నిజంగానా రవి? ట్రూత్ ల్యాబ్ లో పనిచేస్తున్న మా బాబాయ్ గారి అబ్బాయి మాధవ్కి ఈరోజు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ అంది లావణ్య. లావణ్య గ్రూప్స్ చెక్ చేశాడు, పోస్ట్స్, కామెంట్స్ చెక్ చేశాడు, పోటీకి రాసిన పాటలు, వాటి కామెంట్స్ చెక్ చేశాడు, ఆ పేర్లు, ప్రొఫైళ్లు కూడా చూశాడు. పేపర్ మీద ఏవో నోట్ చేశాడు. ఓ అరగంట పట్టింది ఇదంతా అయ్యేసరికి. పేర్లకి అటు ఇటు ఏవో గీతలు గీశాడు. చిన్నగా నవ్వుతూ 4 పేర్లు రాసి ముందు పెట్టాడు. నీకెలా తెలిసింది నా అనుమానం వీళ్ల మీదేనని? ఇంతకు ముందు పోటీలో ఓడిపోయిన వాళ్ల పేర్లు నీకు చెప్పలేదు కదా రవి. ఎలా కనిపెట్టావో నాకు చెప్పాల్సిందే అంది లావణ్య. ఏమీ లేదు, వెరీ సింపుల్. నువ్వు ఈ కోణంలో ఆలోచించలేదురా బుజ్జి, అంతే. చూడు, నీకు పూర్తిగా నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ల లిస్ట్ ఇది. వీళ్ల ప్రొఫైల్స్ చెక్ చేశాను. లక్కీగా వాళ్ల ప్రొఫైల్స్ లాక్ చేసుకోకపోవడంతో నా పని సులువైంది. ఆ లిస్ట్ లో ఈ 4 వాళ్ళందరి ఫ్రెండ్స్ లోనూ కామన్ గా ఉన్నారు. వీళ్ళు 4 ఒకరికొకరు కామన్ ఫ్రెండ్స్. వాళ్ళ వాల్స్ మీద వీళ్ళు, వీళ్ల వాల్స్ మీద వాళ్ళు ఒకరికొకరు పెట్టుకున్న కామెంట్స్ కనబడుతున్నాయి. ఈ పోటీ గ్రూప్ లో కూడా నీకు నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు వాళ్ళని ఆకాశానికి ఎత్తేశారు. పైగా ఈ 4 కూడా వాళ్ళకి హార్ట్ ఎమోజీలు పెట్టి లవ్ యూ అంటూ ధన్యవాదాలు కూడా చెప్పేశారు. వాళ్ళెవరూ కూడా మిగిలిన వాళ్లకి కామెంట్స్ పెట్టలేదు. లాస్ట్ టైం నువ్వు టాప్ లో ఉన్నావని నిన్ను టార్గెట్ చేశారు. ఇదంతా పేపర్ మీద పెట్టుకుని ఫైనల్ చేశాను, అంతే అన్నాడు రవికాంత్. నువ్వు సూపర్ రవి అంటూ రవి బుగ్గ మీద గట్టిగా ముద్దిచ్చేసింది లావణ్య. 4 పేర్లు చెప్తే ఒక్కడితో సరిపెట్టడం తప్పు కదూ అంటూ కన్ను గీటాడు రవి. కొంటె మాటలకి కొంటె చేష్టలకి లోటుండదు కదా నీ దగ్గర. కోప్పడనంటే ఓ మాట చెప్తాను, నిజంగా ఏమీ అనకూడదు మరి అంది లావణ్య. కోర్టులో జడ్జినైనా నిన్నేమైనా అనే ధైర్యం ఎక్కడుంది నాకు? నేను వద్దన్నా ఎప్పుడో అప్పుడు చెప్పేస్తావు కదా, అదేదో ఇప్పుడే చెప్పే అన్నాడు రవికాంత్. మాధవ్కి నిన్నే చెప్పాను ఈ విషయం. వాడు కూడా ఈ పేర్లే చెప్పాడు. వాడు సరిగ్గా చెప్పాడో లేదోనని నిన్ను అడిగాను, అంతే అంది లావణ్య. నన్ను కూడా టెస్ట్ చేశావన్నమాట. కరెక్ట్గా గెస్ట్ చేసి బతికిపోయాను, లేకపోతే నన్ను ఆడేసుకునేదానివి కదా. నీ గురించి అడ్మిన్స్ కి తెలుసు కాబట్టి నేను చెప్పినవన్నీ పాయింట్ వైజ్ రాసుకుని అడ్మిన్లకు చూపించు. విషయం వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళు ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళని భయపెట్టడానికి బెదిరిస్తే నిజం బయటపడుతుంది. నీకు ప్రైజ్ రాకపోయినా పర్వాలేదు, వాళ్ళకి నిజం తెలుస్తుంది. వాళ్ళని గ్రూప్ లోంచి తీసేసి బ్లాక్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఈ 4 పట్టుబడిపోవడానికి చేసిన పెద్ద తప్పేమిటంటే వాళ్ల పోస్టుల మీద పాజిటివ్ కామెంట్స్ పెట్టించుకోవడం అన్నాడు రవికాంత్. నువ్వు ఆర్టికల్లో రాసిన విషయాలు నిజమే. నేరం చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక క్లూ వదిలి పెడుతుంటారు. అవి నీలాంటి తెలివైన వాళ్ళు మాత్రమే కనిపెడతారు. అన్నీ ఇప్పుడే ఆ గ్రూప్ అడ్మిన్లకు చెప్పేయాలి అంటూ రవికాంత్ నోట్ చేసిన పేపర్, ల్యాప్టాప్ పట్టుకొని గదిలోకి వెళ్లిపోయింది లావణ్య. ఇదండి లాజిక్ కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.